శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం గం గణపతే నమః. రేపు అనగా 12వ తేదీ ఆగస్టు 2025 మంగళవారం నాడు శ్రావణమాస బహుళపక్ష చతుర్థి. ఈ రోజున సంకష్టహర చతుర్థిగా చేసుకుంటాము. వినాయక ఆవిర్భావం రోజు వినాయకుని ఆరాధన చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అంతకన్నా ఎక్కువ ఫలితాలు ఈరోజు గణేష ఆరాధన వలన లభిస్తాయి. అందులోనూ ఈరోజు మంగళవారం కావున అత్యంత అరుదుగా వచ్చే రోజు. మంగళవారానికి అధిపతి కుజుడు. ఇతన్ని అంగారకుడు అని కూడా పిలుస్తారు. కావున ఈ రోజున అంగారక చతుర్థి అని పిలుస్తారు. అదృష్టం ఉంటేనే కానీ ఈరోజు మనం వినాయకుణ్ణి ఆరాధించగలము. కుజ దోషాలు ఉన్నవారు, వివాహం, సంతానం, ఉద్యోగం ఆలస్యమయ్యేవారు, గృహయోగం, అలాగే స్త్రీకి భర్తకు కారకత్వం వహించేది కుజగ్రహం. ఆ కుజగ్రహం కుండలిలో సరిగా స్థితి అవ్వకపోయినా, మంచి నక్షత్రంలో స్థితి అవ్వకపోయినా వివాహ బంధంలో సమస్యలు వస్తాయి. ప్రాతకాలమున నిద్రలేచి దీపారాధన చేసుకుని వినాయకుని ముందు సంకల్పం చేసుకోవాలి. స్వామి, ఈరోజు అంగారక చతుర్థి వ్రతము చేయదలుచుకున్నాను, తగినంత శక్తిని ఇవ్వు అని. ఈరోజు సాయంత్రం 7:30 గంటల వరకు ఉపవాసం ఉండి శక్తి లేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. పునఃపూజ రాత్రి 7:30 గంటలకు ప్రారంభించి స్వామిని మీ శక్తి కొలది, భక్తి కొలది షోడశోపచారాలతో ఆరాధించండి. ఓం గం గణపతి నమః అనే నామమంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా స్మరించండి. అలాగే సంకష్టహర గణేష స్తోత్రము, వ్రతకథ వినడం వలన స్వామికి మరింత చేరువుగా ఉంటాము. కావున ఈరోజు వినాయకుణ్ణి ఆరాధించి సకల అభీష్టాలు నెరవేర్చుకుందాము. జై శ్రీ గణేశ.